నమస్తే ఫ్రెండ్స్ అందరికీ జస్ట్ గణేష్ జస్ట్ అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మార్నింగ్ అప్డేట్ ఏముందో ఏం కథనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే నిన్ననైతే మన కర్రలు అయితే ఉన్నాయి కదా, ఆ కర్రలు అయితే మనకి పైన అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి. అండ్ రేకులు ఫిట్టింగ్ చేస్తారనుకున్నా అది నైట్ చేయలేదు, మార్నింగ్ అయితే వేసేసారు. అండ్ అప్డేట్ అయింది. అండ్ మనకి వెల్డింగ్ వర్క్ ఎంత వరకు వచ్చిందో మీకు అయితే అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ మన వినాయకునికి రైట్ సైడ్ మండపం రేకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ లెఫ్ట్ సైడ్ దానికి స్టార్ట్ చేశారు. అది అయితే మీకు కంటిన్యూ అయితే ఉంటూనే ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూస్తే ఏం అప్డేట్ ఉంది ఏం కథనో మీకు అయితే తెలుస్తుంది. లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అందరైతే లైక్ చేయాలని కోరుకుంటున్నాను, కామెంట్ చేయండి. అందరికి ప్లీజ్ సపోర్ట్ మీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ అందరికైతే గుడ్ మార్నింగ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. నిన్న అయితే మనకైతే ఈ కర్రలు వేసేసారు. కర్రలు వేసిన తర్వాత అన్ని ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి కర్రలు. అండ్ రేకులు నిన్న అయితే చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం అయితే మనకి కింద అయితే ఉంది కదా, ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ అయితే కర్రలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మార్నింగ్ వచ్చే వరకు అయితే చూసే వరకు అయితే రేకులు మొత్తం అయితే మన వినాయకునికి రైట్ సైడ్ మండపం ఉందిగా, రేకులు అయితే మొత్తం కంప్లీట్ గా వేసేసి చూసుకోవచ్చు. అండ్ ఇంకా రేకులు ఉన్నాయి కదా, అండ్ ఆ రేకులు మనకైతే లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మండపానికి ఆల్మోస్ట్ అక్కడ అయితే కర్రలు అయితే వేస్తారు కదా. అండ్ మన కర్రలు అయితే వేస్తారు అక్కడ వర్క్ అయితే మనకి స్టార్ట్ చేసారు. అది అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ మనకి వచ్చేసి అయితే వర్క్ అయితే ఎంత ఫాస్ట్ జరుగుతుందో చూసుకోవచ్చు. ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే కర్రలు అయితే మనకి ఎలా గుంజుకురో ఇప్పుడు అయితే సేమ్ అలానే కర్రలు అయితే గుంజుకొని అయితే మనకి పైన అయితే కర్రలు అయితే సపోర్టింగ్ చేస్తున్నారు. మనం అయితే చూస్తున్నాం కదా. ఇప్పుడు కంప్లీట్ గా ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. మనకైతే ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద వచ్చేసి అయితే మన వెల్డింగ్ అన్న వాళ్ళు మొత్తం ఇది అయితే మనకు ఓన్లీ సింగిల్ లో ఉండే కదా. అండ్ ఫుల్ సపోర్టింగ్ వర్క్ అయితే మనకైతే చేస్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. పైన అయితే మన కర్రలు అనేది ఎంతవరకు వచ్చినాయి, ఆల్మోస్ట్ 1 2 3 4 5 కర్రలు అయితే ఫైన్ అయిపోయినాయి. ఇంకా నాకు తెలిసి ఇంకో 4 5 వస్తే అయిపోయిన తర్వాత రేకులవి ఇక్కడైతే ఫిట్టింగ్ జరుగుతున్నాయి. ఇవాళైతే ఫిట్టింగ్ అయిపోతుంది ఈవినింగ్ కల్లా. చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. అండ్ నిన్న మనకి ఇంకా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే నిన్న మనకి మెయిన్ మన వినాయకుని బేస్ అనేది ఉంది కదా, ఈ బేస్ వచ్చేసి అయితే మనకి ఇక బేస్ ఉంది కదా, ఈ బేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాను చెప్పిన దానికి సపోర్టింగ్ అనేది ఇంకా బందోబస్తు చేసి చూసుకోండి. అండ్ ఎల్ షేప్ ఉంది కదా, ఇది ఈ ఎల్ షేప్ మొత్తం నేనైతే సపోర్టింగ్ లేకుండా జాయింటింగ్ చేసుకుని అయితే మొత్తం సపోర్టింగ్ చేశారు చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం సపోర్టింగ్ చేసుకున్నారు అండ్ అన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇంకా అప్డేట్ ఏముందంటే నేను సైకిల్ అయితే అల్లుతురా అని చెప్పేసి అన్నాను కదా, మనకి ఇక్కడైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే ఇక్కడ సైకిల్ అయితే మనకైతే స్టార్ట్ చేసేసారు. అండ్ సైకిల్ స్టార్ట్ చేసేసారు. ఈ సైకిల్ అనేది మొత్తం అల్లుతారు. అల్లైన తర్వాత మొత్తం చుట్టూ రౌండ్ అప్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నారు కదా, సైకిల్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఇట్లా చుట్టూ రౌండ్ అప్ మొత్తం వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత మనకైతే దొడ్డు జాలి అనేది వస్తుంది. దొడ్డు జాలి వచ్చిన తర్వాత మనకి దాని తర్వాత సన్న జాలి వచ్చిన తర్వాత మనకి అనేది మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు. అండ్ సైకిల్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. అండ్ ఇక్కడైతే బేసెస్ అయితే ఆల్మోస్ట్ మనకైతే స్టార్ట్ చేసేస్తారు. అండ్ మనకి రైట్ సైడ్ అయితే సైకిల్ అయితే అల్లుతున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ అనేది మనకైతే ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అయితే అన్న వాళ్ళు అయితే మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి సపోర్టింగ్ అయితే ఇచ్చేసి అండ్ మన వినాయకునికి రైట్ సైడ్ మండపంలో మొత్తం ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ వచ్చేసి అయితే మన స్టేజ్కి అయితే ఫుల్ వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం నిన్న కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు ఇంకా చేస్తూనే ఉన్నాం. ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది ఏమవుతుందంటే ఫుల్ వెల్డింగ్ చాలా టైం అనేది పడుతుంది. ఎందుకంటే మొత్తం ఫుల్ వెల్డింగ్ చేస్తారు కాబట్టి ఫుల్ వర్క్ అయితే పడుతుంది. అండ్ రేకులు తీసుకొచ్చి ఇక్కడైతే అక్కడ ఉంది. ఈ రేకులు మనకైతే అది కర్రలు అయిపోయిన తర్వాత మొత్తం అయితే సెట్టింగ్ చేస్తారు. అండ్ కర్రలు ఇక్కడ చేసుకోవచ్చు. మొదలు కొట్టుకోవడానికి సపోర్టింగ్స్ కోసం చాలా, ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా బందోబస్తు ఉండాలి కాబట్టి మూలాలు అయితే బందోబస్తు కొడతారు. అండ్ అక్కడ అన్న కొడుతుంది, ఇక్కడ అన్న కొడుతుంది. మొత్తం అయితే సపోర్టింగ్ ఉంటుంది మనకి. అండ్ కంటిన్యూగా మన వీడియోని అయితే చూడండి, అప్డేట్ వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మన అప్డేట్ చాలా వరకు అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా వీడియో చూడని వాళ్ళైతే మా ఛానల్లో అయితే వీడియో ముందు ఏమేమి అప్డేట్ ఉంది ఇంకా అయితే వెళ్ళి చూడండి. కంపల్సరీ అయితే ఇంకా అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.